హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. బాహుబలి ఫ్రాంచైజ్ ట్రిబుల్ తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే రాజమౌళి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి అనే పేరే పెద్ద బ్రాండ్. అందుకే దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై ఏకంగా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. మోడర్న్ మాస్టర్స్ అనే పేరుతో రాజమౌళిపై ఒక డాక్యుమెంటరీని రూపొందించింది నెట్ఫ్లిక్స్. ఇది ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఇండియన్ సినిమా, వరల్డ్ సినిమాపై రాజమౌళి ఎంతటి ప్రభావాన్ని చూపించబోతున్నారు. ఆయన సినీ ప్రయాణంతో పాటు ప్రధానంగా బాహుబలి, ట్రిబుల్ సినిమాలకు పడిన పునాదులను, వాటి ప్రయాణాలను చూపించనున్నారని సమాచారం. అంతేకాదు, ఈ డాక్యుమెంటరీలో బాహుబలి ప్రధాన పాత్రధారులు ప్రభాస్, రాణా, ట్రిబుల్ పాత్రధారులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి గురించి మాట్లాడతారని తెలుస్తోంది. అంతేకాదు, హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కెమెరాన్, జోయ్ రూసో కూడా సందడి చేయనున్నారట. ఈ డాక్యుమెంటరీతో మరోసారి రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో మారుమోగిపోవడం ఖాయం. కాగా రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ అడ్వెంచర్ ఫిలిం ని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.